వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 47వ శ్లోకము, శ్లోక నెంబర్ 47. योगीनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः. తాత్పర్యం: అందరి యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. యోగులలో కూడా కర్మయోగులు, భక్తి యోగులు, జ్ఞానయోగులు, అష్టాంగ యోగులు మొదలైన వారు ఉంటారు. ఏ రకమైన యోగులు శ్రేష్టమైన వారో అన్న వివాదానికి ఈ శ్లోకం ముగింపు ఇస్తున్నది. భక్తి యోగియే పరమశ్రేష్ఠుడు మరియు సర్వోత్తమమైన అష్టాంగ యోగి మరియు హఠయోగుల కన్నా ఉన్నతమైన వాడు అని శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఇది ఎందుకంటే భక్తి అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. అది ఎంత బలీయమైనదంటే అది భగవంతుణ్ణి కట్టిపడేసి ఆయనను భక్తునికి బానిసగా చేస్తుంది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు భజతే అన్న పదం వాడాడు. అది భజ్ అనే మూలపదం నుండి వచ్చింది, అంటే సేవ చేయటం అని అర్థం. ఇది భక్తిని సూచించే చాలా ప్రభావవంతమైన పదం. ఆరాధన అని అనటం కన్నా ప్రభావితమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడు కేవలం ఆరాధించే లేక పూజించే వారి గురించి కాకుండా భక్తియుక్త ప్రేమతో సేవ చేసే వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా వారు తమ ఆత్మ సహజ స్థితి అయిన భగవంతుని సేవకులుగా ఉంటారు. అదే సమయంలో ఇతర రకాల యోగులు తమ విజ్ఞానంలో అసంపూర్ణంగా ఉంటారు. వారు తమని తాము భగవంతునితో అనుసంధానం చేసుకున్నారు, కానీ వారు భగవంతుని నిత్య సేవకులమని ఇంకా అర్థం చేసుకోలేదు. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ఇంకొక విధానం ఏమిటంటే, భక్తి యోగము అతి సమీపమైన మరియు పరిపూర్ణ భగవత్ అనుభూతిని, విజ్ఞానాన్ని అందిస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు భక్తి యోగి మాత్రమే యథార్థమైన భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటాడు అని వివరించాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈజ్: ఆఫ్ ఆల్ యోగీస్, those whose minds are always absorbed in me and who engage in devotion to me with great faith, them I consider to be the highest of all. Even among yogis, there are karma yogis, bhakti yogis, jnana yogis, ashtanga yogis, etc. This verse puts to rest the debate about which form of yoga is the highest. Sri Krishna declares the bhakti yogi to be the highest, superior to even the best of ashtanga yogi and hatha yogi. This is because bhakti or devotion is the highest power of God. It is such a power that binds God and makes him a slave of his devotee. In this verse, Sri Krishna has used the word bhajate. It comes from the root word bhaj, which means to serve. It is a far more significant word for devotion than worship, which means to adore. Here Sri Krishna is talking about those who not merely adore him but also serve him with loving devotion. They are thus established in the natural position of the soul as the servant of God, while the other kinds of yogis are still incomplete in their realization. They have connected themselves with God, but they have not yet situated themselves in the understanding that they are his eternal servants. Another way of understanding this verse is that Bhakti Yoga provides the closest and most complete realization of God. Sri Krishna explains that Bhakti Yogi alone understands the true personality of God. Om Namo Bhagavate Vasudevaya.